అసెంబ్లీలో కాపు నేతలు తలపెట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముద్రగడ కాపు నేతలపై కేసులకు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చిన కాపు నేతలు అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ముద్రగడ ఆమరణ దీక్ష కొనసాగుతోంది. వైద్యానికి ముద్రగడ దంపతులు నిరాకరిస్తున్నారు. ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణిస్తోంది. కాపు సామాజిక వర్గం పట్ల చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ సీనియర్ నేత చిరంజీవి మండిపడ్డారు. కాపుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. హామీల అమలు, ముద్రగడ దీక్షకు సంబంధించి చంద్రబాబుకు చిరంజీవి లేఖ రాశారు. సున్నితమైన సామాజిక సమస్యను చంద్రబాబు జటిలం చేస్తున్నారని మండిపడ్డారు. తుని ఘటనలో గోదావరి జిల్లాల వాసులు ఎవరూ లేరని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను చిరంజీవి ఆ లేఖలో పేర్కొన్నారు. అమాయక యువకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని, దీనిపై ఏం సమాధానం చెబుతారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం సమన్వయం పాటించాలని, సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు ప్రభుత్వానికి చిరంజీవి సూచించారు. గోదావరి జిల్లా నర్సరావుపురంలో ముద్రగడ పద్మనాభం అరెస్టుకు మద్దతుగా కాపు నేతలు బంద్ కు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సారావుపురంలో ముద్రగడ పద్మనాభం అరెస్టుకు మద్దతుగా కాపు నేతలు బంద్ కు పిలుపునిచ్చారు. పట్టణంలోని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పోలీసులు ముందు జాగ్రత్తగా కాపు నాయకులను గృహ నిర్బంధం చేశారు.